నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఆన్లైన్ ప్లాట్ఫామ్లు, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అశ్లీల, అసభ్యకర, పోర్నోగ్రఫిక్, పెడోఫిలిక్, పిల్లల లైంగిక దుర్వినియోగం సంబంధిత ఇతర చట్ట విరుద్ధ కంటెంట్పై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ కంటెంట్ను త్వరగా తొలగించకపోతే చట్టపరమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన అడ్వైజరీలో స్పష్టంగా హెచ్చరించింది. ఈ అడ్వైజరీ ప్రకారం సామాజిక మాధ్యమ ఇంటర్మీడియరీలైన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ వంటి వాటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 79 కింద థర్డ్ పార్టీ కంటెంట్కు బాధ్యత నుంచి మినహాయింపు, సేఫ్ హార్బర్ పొందాలంటే తప్పనిసరిగా డ్యూ డిలిజెన్స్ పాటించాలి. అంటే యూజర్లు అప్లోడ్ చేసే కంటెంట్ అశ్లీల, పోర్నోగ్రఫిక్, పిల్లలకు హానికరం లేదా చట్టవిరుద్ధం కాకుండా సహేతుకమైన ప్రయత్నాలు చేయాలి. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి కంటెంట్ పెరుగుతోంది. దీనిపై కఠిన చర్యలను ఆయా ప్లాట్ఫామ్స్ తీసుకోవడం లేదు, కంటెంట్ని తొలగించడం లేదు. ఇది గమనించిన మంత్రిత్వ శాఖ ఈ విషయంలో మరింత కన్సిస్టెన్సీ, రిగర్ అవసరమని తెలిపింది. ఐటీ రూల్స్ 2021 ప్రకారం యూజర్లు అశ్లీల, పోర్నోగ్రఫిక్, లైంగిక స్పష్టమైన, పిల్లల లైంగిక దుర్వినియోగ సమాచారం లేదా ఇతర చట్టవిరుద్ధ కంటెంట్ను హోస్ట్ చేయకుండా, ప్రచురించకుండా, షేర్ చేయకుండా ప్లాట్ఫామ్లు చూడాలి. ఎప్పుడైనా ఏదైనా కేసులో కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ కంటెంట్ను తొలగించాలి లేదా యాక్సెస్ డిసేబుల్ చేయాలి. ముఖ్యంగా 50 లక్షలకు పైగా యూజర్లు ఉన్న పెద్ద ప్లాట్ఫామ్లు టెక్నాలజీ ఉపయోగించి ఆటోమేటిక్గా ఇలాంటి కంటెంట్ను గుర్తించి తొలగించాలి. తమ అశ్లీల కంటెంట్ ఉంది అని బాధితుడు లేదా బాధితురాలు లేదా వారి తరపున ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే ఇన్ఫర్మేషన్ కంటెంట్ను తొలగించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐటీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత, BNS, ఇతర క్రిమినల్ చట్టాల కింద ప్లాట్ఫామ్లు, సంస్థలు, యూజర్లు కూడా ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. సేఫ్ హార్బర్ మినహాయింపు కోల్పోతే ప్లాట్ఫామ్లు థర్డ్ పార్టీ కంటెంట్కు నేరుగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్ భారీగా పెరగడం వల్ల మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులు పెరిగాయని సామాజికవేత్తలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల నుంచి, స్టేక్ హోల్డర్ల నుంచి, కోర్టుల నుంచి కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. మరీ దారుణం ఏంటంటే AI ద్వారా క్రియేట్ అవుతున్న ఫోటోలు, వీడియో క్లిప్పులు కూడా అశ్లీలతో ఉంటున్నాయి. ఇలాంటి వాటిని ఆయా కంపెనీలు సీరియస్గా తీసుకోవడం లేదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదనే విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఈ అడ్వైజరీ జారీ అయింది. తమ కంటెంట్ మోడరేషన్ ప్రాక్టీసెస్, యూజర్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజంను ప్లాట్ఫామ్లు వెంటనే రివ్యూ చేసుకోవాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. డిజిటల్ ఇండియా సురక్షితమైన ఆన్లైన్ పరిస్థితులను కాపాడేందుకు ఈ చర్య ముఖ్యమైన అడుగు. పిల్లలు, మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ అడ్వైజరీతో సోషల్ మీడియా కంపెనీలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాయని ఆశిస్తున్నారు.